నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఫుడ్ పాయిజన్ ఎక్కువ గురవుతాం. సో దీని పిల్లలు కూడాను చాలామంది ఇప్పటికే 51 మంది పిల్లలు మరణించారు. సో దీనిపైన మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ప్రతి 10 రోజులకోసారి ఎక్కడో దగ్గర ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అటు గురుకులాలు కానీ జడ్పీఐ స్కూల్స్ కానీ. సో ఎట్లా స్పందిస్తారు దీనిపైన? ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నది. ఈ బిడ్డలు పేదవాళ్ళు, వీళ్ళకి ఎవరు కూడా అడిగేవాళ్ళు లేరు, వీళ్ళ వెనక ఏం చేసినా నడుస్తుంది అనే భావన, ఒక చులకన భావన ప్రభుత్వంకి ఈ పేద పిల్లల మీద ఉంది. అందుకొరకు ఇన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసులు జరుగుతున్నాయి. కానీ ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారని చెప్పేసి కొండా సురేఖ మంత్రి ఆవిడ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మానవతరాలు లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళిద్దరు కూడా, మీరు చెప్పిన ఈ ఇద్దరు వ్యక్తులు ఇంకెవరైనా మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉండాల్సిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక మెంటల్ ఆసుపత్రిలో, పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళకు మంత్రులే కాదు, వాళ్ళకు ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలుగా ఉండే అర్హత కూడా వాళ్ళకి లేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ మాటలను ఎవరు పట్టించుకోవడం, వాళ్ళందరినీ తెలంగాణ సమాజం తిరస్కరించింది. వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? 2012లో మీ దగ్గర ఉన్న స్వేరోస్ ఎవరైతే ఉన్నారో, బైరి వినోద్ లాంటి లైక్ జేఏసీ, ఓయూజేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు చాలా ఎక్కువ సంపాదించారు, స్వేరోని అడ్డం పెట్టుకుని 5,000 కోట్లు సంపాదించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్తా ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు దీన్ని? 5,000 కోట్లు ఎక్కడున్నాయి చెప్తే నేనే వచ్చి అందరికీ పంచేద్దామని అనుకుంటున్నా. నాకు కూడా కొన్ని పైసలు ఇవ్వమని అడుగుతున్నా వాళ్ళని. ఎక్కడున్నా వాళ్ళు దాని అడ్రస్ చూపించమని చెప్పండి. 5,000 కోట్ల ఏదైతే గుప్త నిధి ఉందంటున్నారో ఆ గుప్త నిధి ఎక్కడుందో చూపించమని చెప్పి నేను కూడా గడ్డపార పట్టుకొని వస్తాను. అంటే దళితులకు సంబంధించిన ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఇక దారిన పోయేట కుక్కలు అన్నీ మొరుగుతూనే ఉంటాయి. ఆ కుక్కలు అన్నిటికీ నేను సమాధానం చెప్పాలి, ఆధారం తీసుకురావాలి, లేకపోతే చెప్పు దెబ్బలు తినాలి వాడు, అంతే. ఇక అంతమించి ఇంకోటి ఏముంటుంది? సో ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజన్ కేసులన్నీ కూడాను ఎన్నడూ లేని విధంగా ఈ 11 నెలల్లోనే చాలా పెద్ద మొత్తం జరిగినాయి. సో వీటన్నిటిని అసలు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఎట్లా వీటిని ఆపాలి? యాక్చువల్గా మేము గురుకుల పాట చేస్తున్నాం అందుకొరకే. ఈ పిల్లల జీవితాలు రక్షించుకోవాలి అంతే తప్ప రాజకీయాలు చేయడం ఇంపార్టెంట్ కాదు. మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, రాజకీయాలు చేయొద్దు, మనం పిల్లల జీవితాలు రక్షించుకోవాలి. ఒక పార్టీకి, అధికారంలో పార్టీకి శ్రద్ధ లేకపోతే మనకన్నా శ్రద్ధ ఉండాలి, మనకన్నా ఆరాటం ఉండాలని మేము రోజు గురుకుల బాట అనే కార్యక్రమం పెట్టుకొని పాఠశాలకు పోతున్నాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడ కూడా మనల్ని పోనిస్తలేదు. మా మీద కేసులు పెడుతుంది, మా మీద అరెస్ట్ చేస్తూ ఉంటుంది. సీనియర్ మాజీ మంత్రులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో సిబిసిఐడితో ఈ విచారణ జరిపిస్తాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఖచ్చితంగా రోడ్డు పైకి లాగుతామని చెప్తా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ చేస్తున్నారు. మీకు ఆ ఛాలెంజ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? రేవంత్ రెడ్డికి దమ్ముంటే చేయమని చెప్పండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి కూడా. దమ్ముంటే చేయమని చెప్పండి. ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించమని చెప్పండి. గన్ పార్క్ దగ్గర తీసుకురామని చెప్పండి, నేను కూడా వస్తా. చేయమని చెప్పండి. ఎవరు వద్దన్నారు? సంవత్సరం నుంచి పిల్లలు చచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను లఘుచర్ల ఘటన చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ ఇష్యూ పైన మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తగ్గి మళ్ళీ మల్టీపర్పస్ కంపెనీలు పెడతామని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు బీఆర్ఎస్ గారు దీన్ని? అసలు అంటే వాళ్ళేం ఫస్ట్ ఫార్మసిటీ అని చెప్పారు, తర్వాత మళ్ళీ మల్టీపర్పస్ కంపెనీలు అని చెప్తా ఉన్నారు. ఇది దొంగల ప్రభుత్వం. దోపిడీ దొంగలకు ప్రజలు అమాయకంగా అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ సంబంధం అంతా దొంగతనం చేసి తీసుకుపోవాలని చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక పోలీస్ లాగా ఎంబడబడుతుంది. కాబట్టి మరి ఈరోజు అయితే రైతు రుణమాఫీ గురించి లాస్ట్ చివరికి ఒక్కడే మాట. రైతు రుణమాఫీ ఈ ప్రభుత్వం చేయలేదండి. వాళ్ళ కాదు, వాళ్ళు అఫ్టర్ ఫ్లాప్ అయింది.